శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 48వ అధ్యాయంలోని నిన్న చెప్పుకున్నాం కదండి. మళ్ళీ ఈవేళ కూడా చెప్పుకుందాం. ఒక వారం రోజులు గడిచాయి. 8వ రోజు నుండి విపరీతమైన చలిగాలి వేచన ఆరంభించింది. దానివలన చుట్టుప్రక్కల చేలన్నీ వాలిపోయి తాలు ధాన్యం ఏర్పడింది. చూడండి, ఇక్కడ అతను కోయించేశాడు. అదేంది చూసారా, ఆ వారంలోనే 8 రోజుల నుండి విపరీతమైన చలిగాలి వేచన ఆరంభించింది. దానివలన చుట్టుప్రక్కల చేలన్నీ కూడా వాలిపోయాయి. తాలు ధాన్యము ఏర్పడింది. దానికి తోడు ఆ పుష్యమాసములో భారీ ఎత్తున అకాల వర్షము కురిసింది. అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి. కానీ పర్వతేశుని పొలంలో మాత్రము కోయబడిన పైరు మొక్కల మొదళ్ల నుంచి ఒక్కొక్క మొక్కకు 10-11 చొప్పున పిలకలు వచ్చాయట. పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది. అది చూచిన వారందరూ నిర్ఘాంతపోయారట. అతడి భార్య కూడా అమిత సంతోషముతో తన భర్త కాళ్ళ మీద పడి, అయ్యా, తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనస్సును ఎంతగానో నొప్పించాను. తెలివి తక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను. చివరకు ఆ మహానుభావుణ్ణి కూడా నిందించాను. అదెంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను. అదంతా మనసులో పెట్టుకోకు, నన్ను క్షమించు అని ప్రాధేయపడిందటండి భర్తని. అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకుని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు. స్వామి నవ్వి, ఏమిటి విశేషం అన్నారు. ఆ దంపతులు నమస్కరించి, స్వామి, మీ దయ వలన మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది. మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు? అమృతం వంటి మీ మాట అందరూ వినదగినది. అది అందరి పాలిట పెన్నిది. మీ చూపు పాపులను కూడా పావనము చేయగలదు అన్నారు. పర్వతేశుని భార్య, స్వామి, నేను తెలియక మొదట ఏమేమో అన్నాను. మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడూ ఇలానే కాపాడాలి. మీరే మాకు దిక్కు. మేమెల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది. తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు. వారి భక్తిని చూచి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్లను పంపివేశారు. ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు. నెల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటకు వచ్చాయి. నిజానికి ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ధాన్యము పండింది. ఆ కాపు ధాన్యము నూర్చి రాసిపోసి ఆ స్వామి వద్దకు పోయి, అయ్యా, చూచారా, స్వామి దయ వల్ల పైరెంత బాగా పండిందో మీకు కూడా మనం ఎప్పుడో మన ఒప్పందం ప్రకారంగా చేసుకున్న దానికంటే మనం ఒప్పందం చేసుకున్న దానికంటే కూడా ఎక్కువే ఇస్తాను, తీసుకోండి అని ఆయన నాకింత ఎక్కువగా పండింది కనుక మన ఇద్దరము చెరిసగం తీసుకోవడం న్యాయమని నాకు అనిపిస్తున్నది. మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకుపోండి అని చెప్పాడు. కానీ ఆసామి ధనాశకు లోబడక ధర్మానికి అంటిపెట్టుకుని తాను ఒప్పందము చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు. అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించినది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు. అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగము వేరుగా తీసి ఆ సంవత్సరము పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు. అటుపైన మిగిలినదంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నాడు. నామధారక, శ్రీ గురుని మహత్యము ఎంతటిదో చూచావా? గురుభక్తి అభిష్టాలన్నింటినీ ప్రసాదించగలదు. చూసారా, మనము తెలుసుకోవాల్సింది ఎంతుందో. 48వ అధ్యాయాన్ని ప్రతి ఒక్క సాయి బిడ్డ చదవండి. చదివితే మన గురువు గారిని పట్టుకున్న ఎవ్వరూ చెడిపోరండి, బాగుపడతారు. కాకపోతే శ్రద్ధ సబూరి అంటే బాగా విశ్వసించాలి, నమ్మాలి.
నమ్మితేనే కదండి మనకి ఏదైనా ఫలిస్తుంది. చూసారా, ఈ కథను బట్టి మనకి ఏమర్థమైంది? మరి జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 48వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నామండి.